ప్రైజ్ ద లార్డ్. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. ఆమెన్. నీవు తిను తృప్తి పొందు, నీ దేవుడు నీకు అనుగ్రహించిన ఈ దేశమును బట్టి నీవు ఆయనను స్తుతించాలి. నిజమే కండి, ఈ దేశమును బట్టి మనము నిజంగా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని బానిసత్వం నుంచి విడిపించారు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి ఏ విధంగా బానిసత్వం నుంచి విడిపించారో మరి 79 సంవత్సరాల క్రితము మన భారతదేశాన్ని కూడా బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మరి విడిపించారు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నిజమైన స్వతంత్రం ఏమిటి అని మన క్రైస్తవ బిడ్డలకి దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రం ఉండను. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతున్న నీవు నిజమైన స్వతంత్రురాలువు, స్వతంత్రుడివి అని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. మనం దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకపోతే మన ఆత్మ అనేకమైన వేదనల చేత, ఇబ్బందుల చేత, లోకము చేత నింపబడి ఉంటే అది మనకి స్వతంత్రము కాదు. నీ ఆత్మకి ఎప్పుడు స్వతంత్రము దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే, నీ ఆత్మ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉంటుందో అప్పుడు నువ్వు నిజమైన స్వతంత్రాన్ని పొందుకున్నట్లు ఈ ఉదయకాలం దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి స్వతంత్రాన్ని అనుగ్రహించునుగాక, ఇబ్బంది నుంచి స్వతంత్రాన్ని అనుగ్రహించునుగాక, భారతదేశాన్ని దేవుడు రక్షించునుగాక, నీ కుటుంబాన్ని దేవుడు రక్షించునుగాక. నిజమైన స్వతంత్రం నీ కుటుంబానికి, నీకును, నీ సంఘమునకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడే నిజమైన స్వాతంత్రం ఉంది. దేవుడు తప్పకుండా మనలందరినీ కూడా విడిపించి ఆయన యొక్క ఆత్మతో నింపి మనలందరినీ కూడా స్వతంత్రులుగా చేయనుగాక. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నీవు తిని తృప్తి పొంది నువ్వు దేవుణ్ణి స్తుతించు అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. దేవా, మీకు వందనాలు. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశమును బట్టి నువ్వు ఆయన్ని స్తుతించాలి. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉందని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారు. ప్రభువా, మీరు మాతో ఉండండి, మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. నిజమైన స్వతంత్రాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావలసిన స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహించండి. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డని నింపండి. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. వారందరినీ విడిపించి నిజమైన స్వతంత్రులుగానైనా మీరు అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి. దీని నిమిత్తమైతే మీ దగ్గర నేను గోజారుతున్నారో, మొరపెడుతున్నారో వారి మొరను అంగీకరించి ఆలకించి ప్రతి సమస్యకు నేను సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం నిజంగానైనా మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డల్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావలసిన ప్రతి కృప మీరే అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.